నమస్కారం అండి. ఆశ్రిత్ నందన్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మొదటగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం అలంకార ప్రియుడైన శ్రీనివాసుని శనివారం అంటే ఎందుకు ప్రత్యేకత అనే విషయం గురించి తెలుసుకుందామండి. పురాణాల్లో ఏ వారంలో ఏ దేవుని పూజిస్తే ఫలితం ఉంటుందో నిర్ణయించారు. అంటే ఆదివారం సూర్య భగవాను, సోమవారం శివునికి, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామికి, బుధవారం అయ్యప్ప స్వామి వినాయకునికి, గురువారం సాయిబాబా దత్తాత్రేయ స్వామికి, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకం. ఇలా ఒక్కో రోజుని ఒక్కో దేవునికి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేకత కావడంతో ఆ రోజు ఆ దేవునికి పూజలు దర్శనాలు చేస్తుంటారు. కలియుగంలో అత్యంత శక్తివంతమైన దైవం శ్రీనివాసుడు. ప్రతి భక్తుడు ఆ రోజు ఆ అలంకార ప్రియుడిని శనివారమే దర్శించుకోవాలని భావిస్తూ ఉంటాడు. ఇంతకీ ఆ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎందుకు అంత ప్రత్యేకం? ఆ రోజే వెంకటేశ్వర స్వామిని పూజించాలా? మిగిలిన రోజుల్లో శ్రీనివాసుని కరుణా కటాక్షాలు పొందలేమా? ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. సాధారణంగా శనివారం అంటే శని దోషాల నివృత్తి కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తుంటారు. వెంకటేశ్వర స్వామిని శనివారం పూజించడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. ఓంకారం ప్రభవించిన రోజు శనివారం కావటం, శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించడని మాట ఇచ్చిన రోజు శనివారం కావటం, వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు శనివారం కావటం, ఆలయ నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం కావటంతో ఈ శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరంగా మారింది. అలాగే శ్రీనివాసుడు ఆలయం ప్రవేశం చేసింది కూడా శనివారమే కావటం విశేషం. అంతేకాదు, శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం ఆడింది కూడా శనివారం అవ్వటంతో శనివారానికి శ్రీనివాసునికి గట్టి బంధం ఏర్పడింది. అలాగే శ్రీనివాసుని సుదర్శనం చక్రం పుట్టినరోజు కూడా శనివారం అవ్వటంతో ఆ ఏడుకొండల స్వామి వెంకటేశ్వరునికి శనివారం అంటే అత్యంత ప్రీతికరమైన రోజు. అందుకే ప్రతి భక్తుడు శనివారమే ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని కోరుతున్నారు. నమో వెంకటేశాయ శ్రీనివాస.